Okay, let's see applets. Applets lo how to create the applet class ని extend చేస్తాం, and what are the life cycle methods of applet, how to use the graphics class. We are going to discuss these things in the applets. And applets ఉన్నాయి కదా, why we need frames, when to use applets and when to use frames ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, in 1995 ఈ AWT స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ అ రెవల్యూషన్ ఫర్ ట్రాన్స్మిటింగ్ ది అప్లికేషన్స్ ఆన్ ది ఇంటర్నెట్ యూజ్ చేసి ఈ అప్లికేషన్స్ని క్లయింట్కి పాస్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇట్స్ ఎ రెవల్యూషన్. ఆ టైంలో ఏం జరిగిందంటే, దీస్ యాప్లెట్స్ విల్ బీ క్రియేటెడ్ ఎట్ ద సర్వర్. ఈ యాప్లెట్స్ని త్రూ ఇంటర్నెట్ క్లయింట్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇన్ ద క్లయింట్ సైడ్ బ్రౌజర్ విల్ ఎగ్జిక్యూట్ దీస్ యాప్లెట్స్. ఇంటర్నల్గా ఇట్ విల్ బీ యూజింగ్ జావా, బట్ ఈ బ్రౌజర్ యూజ్ చేసి సర్వర్ నుంచి రిసీవ్ చేసుకున్న యాప్లెట్ని లాంచ్ చేయడం అనేది జరిగేదాం. ఓకే, బ్రౌజర్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ది యాప్లెట్స్. whereas in frames will be used when we want to create standalone applications. మనం చాలా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తాం కదా, లైక్ వీడియో ప్లేయర్స్, ఆడియో ప్లేయర్స్, సో మెనీ థింగ్స్, ఈవెన్ ఎక్లిప్స్, అవన్నీ కూడా స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. దే విల్ నాట్ బీ కమ్యూనికేటింగ్ ఓవర్ ద ఇంటర్నెట్. ఒకసారి ఇన్స్టాల్ చేస్తే అవి మన మెషిన్లోనే రన్ అవుతాయి. దెర్ విల్ బీ సో మెనీ మెన్యూ ఐటమ్స్. ఆ మెన్యూ ఐటమ్స్ యూజ్ చేసి ఒక ఫ్రేమ్ నుంచి ఇంకో ఫ్రేమ్కి మనం ట్రాన్స్మిట్ అవి మన సిస్టంలోనే ఎగ్జిక్యూట్ చేస్తాం. వేరేస్ ఈ యాప్లెట్స్ యూజ్ చేసేటప్పుడు విల్ గెట్ ద కంటెంట్ ఫ్రమ్ ది ఇంటర్నెట్ అండ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై ద బ్రౌజర్. ఓకే, లెట్స్ సీ. ఓకే, we need to extend the class applet. The applet class will be existing in the package applet. జావాలో applet అనే ప్యాకేజ్లో applet అనే క్లాస్ ఉంటుంది. అండ్ గ్రాఫిక్స్ క్లాస్ ఒకటి యూజ్ చేస్తున్నాం కదా, దిస్ గ్రాఫిక్స్ క్లాస్ విల్ బీ ఇన్ ది AWT ప్యాకేజ్. జావా is the main package. Under the AWT sub package there exists the graphics class. Okay, జావా ఫైల్ రాసుకున్న తర్వాత we need to mention which dot class file has to be executed by the browser. దానికోసం మనం ఒక HTML ఫైల్ కూడా రాయాలి. దిస్ HTML ఫైల్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై ద బ్రౌజర్కి ఏ క్లాస్ ఫైల్ని లాంచ్ చేయమని అడగాలో వీ నీడ్ టు ప్రొవైడ్ దట్ ఇన్ఫర్మేషన్. యాప్లెట్ కోడ్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ కరస్పాండింగ్ డాట్ క్లాస్. ఆ యాప్లెట్ ఎంత హైట్తో లాంచ్ చేయాలి, ఎంత విడ్త్తో లాంచ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ మనం బ్రౌజర్కి పాస్ చేయాలి. ఫర్ దట్ వీఆర్ గోయింగ్ టు రైట్ an HTML file. Okay, in previous days it is okay, but nowadays there are so many UI languages. We are mainly using Angular and React, so these technologies are outdated. Applet technologies outdated అయిపోయాయి. So it is a extra burden by the browser to provide these functionalities. ఈ applet సపోర్ట్ చేయడం వల్ల బ్రౌజర్కి కాంప్లెక్సిటీ పెరుగుతుంది, it becomes heavy. So in current versions they have not supporting the applet functionalities. ఈ applet సపోర్ట్ అనేది బ్రౌజర్స్ విత్డ్రా చేసుకున్నాయి, దే ఆర్ నాట్ సపోర్టింగ్. లేదు ఎక్స్ప్లిసిట్గా చేయాలి అంటే దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ప్లగిన్స్, బట్ ఇప్పుడు ఆ ప్లగిన్స్ కూడా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో దెర్ ఈస్ వన్ మోర్ వే టు ఎగ్జిక్యూట్ ద యాప్లెట్స్, దట్ ఈస్ యాప్లెట్ వ్యూయర్. ఈ యాప్లెట్ వ్యూయర్ యూజ్ చేసి కూడా మనం యాప్లెట్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం బ్రౌజర్కి HTML పాస్ చేస్తున్నామో ఆ HTMLని ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కమెంట్స్ అదే జావా ఫైల్లో మెన్షన్ చేసి యాప్లెట్ వ్యూవర్తో కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లెట్స్ సీ. ఓకే, యాక్చువల్లీ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బీ యూజ్డ్ బై ద బ్రౌజర్, బట్ ఈ ఇన్ఫర్మేషన్ని మల్టీ కమెంట్స్లో పెట్టి వీఆర్ ప్రొవైడింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యాప్లెట్ వ్యూవర్. దట్ ఈస్ యాప్లెట్ వ్యూవర్. సో దట్ దిస్ యాప్లెట్ వ్యూవర్ విల్ execute our applets. Okay, ఇక్కడ applet యూజ్ చేసాం, applet ఎక్స్టెండ్ చేసాం, applet 1 is our class. Okay, if you observe మనం ఇక్కడ మెయిన్ మెథడ్ రాయలేదు, we are going to write a method called paint. ఇది UA కదా,
and more on this applet we are going to draw some shapes. So there will be a method called paint. ఈ paint method కి ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది, దట్ ఈస్ గ్రాఫిక్స్ క్లాస్ ఆబ్జెక్ట్. ఈ గ్రాఫిక్స్ క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి వాట్ ఎవర్ ద షేప్ వీ వాంట్ వీ కెన్ డ్రా యూజింగ్ ది ప్రీడిఫైన్డ్ మెథడ్స్. దెర్ ఆర్ సో మెనీ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ప్రొవైడెడ్ బై ది గ్రాఫిక్స్ క్లాస్. Okay, once try to read on these methods of graphics class. ఈ గ్రాఫిక్స్ క్లాస్ గురించి కూడా అడిగే ఛాన్స్ ఉందాము. ఓకే, మోస్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్లో ఫస్ట్ 2 ఆర్గ్యుమెంట్స్ విల్ బి ద పొజిషన్. ఏ ఎక్స్ పొజిషన్లో ఏ వై పొజిషన్లో మనం డ్రా చేయాలనుకుంటున్నాం, వీ నీడ్ టు స్పెసిఫై దోస్ లొకేషన్స్ అండ్ దెన్ డీటెయిల్స్ అబౌట్ దిస్ షేప్. రెక్టాంగిల్ అయితే విత్ హైట్, ఓవెల్ అయితే ఓవెల్కి కూడా విత్ హైట్, అండ్ లైన్స్ డ్రా చేయాలంటే వీ నీడ్ టు ప్రొవైడ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ 2 pair of points, xy coordinates, ఫస్ట్ xy coordinate, సెకండ్ xy coordinate. ఓకే, ఒకసారి ఈ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఒకసారి చూడండి అమ్మా. ఇఫ్ యూ గెట్ ద క్వశ్చన్ ఆన్ గ్రాఫిక్స్ క్లాస్, ఈ మెథడ్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, దెన్ మూవ్ ఆన్ టు లైఫ్ సైకిల్ మెథడ్స్. ఓకే, జనరల్ మనం జావా ప్రోగ్రామ్ రాస్తే వీ నో ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఈజ్ మెయిన్, బట్ ఇన్ కేస్ ఆఫ్ applets మెయిన్ మెథడ్ రాయం. ఫస్ట్ ద మెథడ్ that will be executed in an applet is init. Init means initialization of the applet. ఒక యాప్లెట్ని ఇనిషియలైజ్ చేసినప్పుడు మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అనుకుంటే వీ నీడ్ టు ప్రొవైడ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ద init method. This is the first method that will be executed inside an applet. Okay, in case మనకి ఇనిషియలైజేషన్ ఇన్ఫర్మేషన్ ఏం పాస్ చేయట్లేదు అనుకుంటే we can move on to the start method. For the very first time ఒక యాప్లెట్ లాంచ్ అయినప్పుడు వెరీ ఫస్ట్ టైం ఏమైనా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి అనుకుంటే లెట్స్ సే వెల్కమ్. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఫస్ట్ టైం లాంచ్ అయినప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటే వీ కెన్ యూజ్ ద మెథడ్ స్టార్ట్. ఓకే, ది స్టార్ట్ మెథడ్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ ఇన్ అనదర్ సినారియో, డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ init and start, paint method will be executed. Okay, this is the core method. ఈ మెథడ్లోనే మనం ఏవైతే ఇన్ఫర్మేషన్ మనం యాప్లెట్ మీద డ్రా చేయాలనుకుంటున్నామో డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ కంటెంట్ అంతా ఈ పెయింట్ మెథడ్లో రాసుకుంటాము. ఓకే, లెట్స్ సే మనం మోర్ దెన్ 1 అప్లికేషన్స్ ఎట్ ఎ టైం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం కదా. ఫోకస్ షిఫ్ట్ అయ్యింది. యాప్లెట్ మీరు లాంచ్ చేశారు, ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మీన్ వైల్ మీరు దాన్ని యాప్లెట్ని మినిమైజ్ చేసి వేరే అప్లికేషన్కి మూవ్ ఆన్ అయ్యారు. ఓకే, వేరే అప్లికేషన్కి షిఫ్ట్ అయినప్పుడు దీని మీద ఫోకస్ ఉండదు కదా. ఓకే, ఇట్ విల్ బీ ఇన్ ది లైవ్ స్టేట్. ఇంకా మీరు యాప్లెట్ని క్లోజ్ చేయలేదు, దాన్ని జస్ట్ మినిమైజ్ చేశారు. మినిమైజ్ చేసినప్పుడు ద మెథడ్ దట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఈజ్ స్టాప్. ఓకే, ఫోకస్ షిఫ్ట్ అయినప్పుడు వేరే అప్లికేషన్కి స్టాప్ మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, అండ్ ఫైనల్లీ అసలు యాప్లెట్ ఇంకా వద్దు, మినిమైజ్ చేయడం కాదు, క్లోజ్ చేసేసారు యాప్లెట్ని. ఇన్ సచ్ ఎ కేస్ డెస్ట్రాయ్ మెథడ్ విల్ బి కాల్డ్. స్టాప్ మెథడ్లో ఈ యాప్లెట్కి అలొకేట్ అయిన మెమరీ అలానే ఉంటుంది, జస్ట్ ఫోకస్ షిఫ్ట్ అయింది వేరే అప్లికేషన్కి అంతే. వేరే డెస్ట్రాయ్ మెథడ్ కాల్ అయినప్పుడు ఈ యాప్లెట్కి ఏదైతే మెమరీ అలొకేట్ అయిందో ఆ మెమరీ మొత్తం డీఅలొకేట్ అయిపోతున్నాం. దెర్ విల్ బి నో క్లూ ఆఫ్ దిస్ యాప్లెట్. ఓకే, వీటిల్లో init మెథడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ ఫర్ 1 టైం. ఎప్పుడైతే అప్లికేషన్ లాంచ్ చేస్తున్నారో 1 టైం init మెథడ్ కాల్ అవుతుంది. అలానే ఈ యాప్లెట్ని క్లోజ్ చేసినప్పుడు ఓన్లీ ఫర్ 1 టైం ద డెస్ట్రాయ్ మెథడ్ విల్ బి కాల్డ్. init టు డెస్ట్రాయ్ ఒకసారే కాల్ అవుతాయి. స్టార్ట్ మెథడ్ ఫస్ట్ టైం init కాల్ అయిన తర్వాత స్టార్ట్ కాల్ అవుతుంది. ఓకే, ఇక్కడ స్టాప్ చేసినప్పుడు అంటే మినిమైజ్ చేసినప్పుడు అనుకున్నాం కదా, మినిమైజ్ చేసినప్పుడు ఇది కాల్ అవుతుంది. ఓకే, మళ్ళీ మ్యాక్సిమైజ్ చేశారు,
లెట్స్ సే దిస్ ఇస్ అవర్ యాప్లెట్ విండో. ఇది ఆల్రెడీ కమాండ్ ప్రాంప్ట్ మినిమైజ్లో ఉంది కదా, దీన్ని మళ్ళీ క్లిక్ చేస్తే ఏమవుతుంది, మ్యాక్సిమైజ్ అయింది కదా. సో ఇలా మ్యాక్సిమైజ్ చేసినప్పుడు మళ్ళీ ఫోకస్ రీగైన్ చేసుకున్నప్పుడు స్టార్ట్ మెథడ్ మళ్ళీ కాల్ అవుతుంది. ఓకే, విండో ఈజ్ మ్యాక్సిమైజ్డ్ అగైన్, ఫోకస్ మళ్ళీ యాప్లెట్ మీదకి షిఫ్ట్ అయింది. ఓకే, ఇక్కడ మినిమైజ్ చేసాం. ఓకే, సపోజ్ దిస్ ఈజ్ అవర్ యాప్లెట్. ఈ యాప్లెట్ సైజ్ని మనం చేంజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ విడ్త్ తగ్గించాం, పెంచాం. ఓకే, అలానే హైట్ కూడా తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఎప్పుడైతే ఫ్రేమ్ సైజ్ మీరు మోడిఫై చేస్తున్నారో ఫర్ ఎవ్రీ టైమ్ ద పెయింట్ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో ఈ మెథడ్స్ నాట్ ఫర్ వన్ టైం, వీ కెన్ ఎగ్జిక్యూట్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. మనం ఎన్నిసార్లు అయినా మినిమైజ్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా మ్యాక్సిమైజ్ చేయొచ్చు. మినిమైజ్ చేసిన ప్రతిసారి స్టాప్ మెథడ్ కాల్ అవుతుంది, మ్యాక్సిమైజ్ చేసిన ప్రతిసారి స్టార్ట్ మెథడ్ కాల్ అవుతుంది. మినిమైజ్ మ్యాక్సిమైజ్ అనకూడదు. ఫోకస్ యాప్లెట్ నుంచి వేరే అప్లికేషన్ షిఫ్ట్ అయినప్పుడు స్టాప్ మెథడ్ కాల్ అవుతుంది. అగైన్ యాప్లెట్ని డీల్ చేసినప్పుడు స్టార్ట్ మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, ఆ విండో సైజ్కి యాప్లెట్ విండో సైజ్ని మోడిఫై చేసిన ప్రతిసారి పెయింట్ మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, వీ నీడ్ టు డిస్కస్ దీస్ 5 మెథడ్స్ ఇన్ applet life cycle. Okay, ఫస్ట్ ఈ క్లాస్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేద్దాం. దెర్ ఈజ్ ఓన్లీ 1 మెథడ్ పెయింట్ రాసాం మనం. ఓకే, లైఫ్ సైకిల్ 5 మెథడ్స్లో ఓన్లీ పెయింట్ మెథడ్ ఒకటే రాసాం. ఈ పెయింట్ మెథడ్లో రిసీవ్ చేసుకున్న గ్రాఫిక్స్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి డిఫరెంట్ షేప్స్ మనం డ్రా చేయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యాప్లెట్ వ్యూయర్ చూస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ లేకపోతే యాప్లెట్ వ్యూయర్కి ఏ క్లాస్ని యాప్లెట్గా ఎగ్జిక్యూట్ చేయాలో తెలియదు. సో ఈ ఇన్ఫర్మేషన్ని కమెంట్ లైన్లో రాయండి. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ applet 1. ఫస్ట్ కంపైల్ చేయండి. ఓకే, then unlike Java, use applet viewer. Applet viewer, what is our Java file? applet1.java కూడా మెన్షన్ చేయండి. ఈ .javaలోనే కదా ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ క్లాస్ లాంచ్ చేయాలనేది, క్లాస్ ఫైల్ లాంచ్ చేయాలనేది ఈ జావా ఫైల్ రీడ్ చేసి applet viewer తెలుసుకుంటుంది. సో ఇక్కడ మీరు .java ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వండి. ఓకే, షేప్స్ అన్నీ ప్రింట్ అయినాయి. కంటెంట్ రాయొచ్చు, ఓవెల్, ఆర్క్, రెక్టాంగిల్, స్క్వేర్, సర్కిల్, ఏవైనా మనం షేప్స్ డ్రా చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యూజింగ్ ద గ్రాఫిక్స్ ఆబ్జెక్ట్. నో లెట్స్ మూవ్ ఆన్ టు ద లైఫ్ సైకిల్ మెథడ్స్. ఇక్కడ పెయింట్ ఒకటే యూజ్ చేసాం కదా, లెట్స్ సీ ద డిఫరెంట్ మెథడ్స్. ఇక్కడ పెయింట్తో పాటు వీ హ్యావ్ రిటన్ ఆల్ ది లైఫ్ సైకిల్ మెథడ్స్. ఓకే, ఇక్కడ ఒక స్టాటిక్ వేరియబుల్ తీసుకున్నాను, ఇంట్ ఐ. దెన్ ఇనిట్ మెథడ్లో ఐ అనే వేరియబుల్ని ఇనిషియలైజ్ చేస్తాం విత్ వాల్యూ 1. అండ్ ఇనిట్ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫర్ ఓన్లీ 1 టైమ్. ఓకే, తర్వాత ద యాప్లెట్ ఈజ్ న్యూలీ స్టార్టెడ్, ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు లేదా యాప్లెట్ ఫోకస్ మళ్ళీ రీగైన్ అయినప్పుడు, లైక్ యాప్లెట్ ఈజ్ మ్యాక్సిమైజ్డ్. ఓకే, ఎప్పుడైతే ఫ్రేమ్ షేప్ని మీరు చేంజ్ చేశారో, చేంజ్ చేసిన ప్రతిసారి పెయింట్ మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, పెయింట్ మెథడ్ ఈజ్ కాల్డ్. ఈ కాల్ అయినప్పుడు ఇక్కడ ఐ వాల్యూ ఉంది కదమ్మా, ఈ ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాం. ఐ ఈజ్ ఈక్వల్స్ టు i+1. system.out.println అంటే తెలుసు మీకు, ఎక్కడ డిస్ప్లే అవుతుంది ఈ కంటెంట్, ఆన్ ది కమాండ్ ప్రాంప్ట్. అదే గ్రాఫిక్స్ క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి రాస్తే ఇట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ది యాప్లెట్. సో ఈ పెయింట్ మెథడ్ కాల్ అయినప్పుడు పెయింట్ మెథడ్ కాల్డ్ అనే స్టేట్మెంట్ కన్సోల్ మీద ప్రింట్ చేస్తున్నాం. అలానే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాం కదా, ఇంక్రిమెంట్ చేస్తున్న ఐ వాల్యూని యాప్లెట్ పైన కూడా డిస్ప్లే చేస్తున్నాం, g.drawString. ఓకే, స్టాప్ మెథడ్ కాల్ ఇప్పుడు కాల్ అవుతుంది ఈ అప్లికేషన్ నుంచి వేరే అప్లికేషన్ షిఫ్ట్ అయినప్పుడు, మినిమైజ్ చేసినప్పుడు. ఫైనల్గా క్లోజ్ చేసేస్తే యాప్లెట్ని డెస్ట్రాయ్ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, యాప్లెట్ వ్యూయర్కి ఈ క్లాస్ ఫైల్ని లాంచ్ చేయమని చెప్పడం కోసం కమెంట్ లైన్లో
applet కోడ్ కూడా మెన్షన్ చేస్తాం. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ మై applet. Okay, use applet where my applet.java. ఓకే, init మెథడ్ కాల్ అయింది, స్టార్ట్ మెథడ్ కూడా కాల్ అయింది. init స్టార్ట్ దెన్ పెయింట్ మెథడ్, థర్డ్ మెథడ్ కాల్ అయింది కదా. సో ఫస్ట్ 2 మెథడ్స్ రాసిన కంటెంట్ ఓవర్ రైడ్ అయిపోయిందమ్మ ఇక్కడ. ఓకే, పెయింట్ మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుంది అనుకున్నాం? ఈవెన్ ఫ్రేమ్ సైజ్ని చేంజ్ చేసినప్పుడు కూడా కదా. ఓకే, సి బ్యాక్ సైడ్ కమాండ్ ప్రాంప్ట్లో కూడా చూడండి, పెయింట్ మెథడ్ ఇస్ కాల్డ్ అని ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది. ఫర్ ఎవ్రీ టైమ్ వి చేంజ్ ద ఫ్రేమ్ సైజ్, పెయింట్ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, కమాండ్ ప్రాంప్ట్లో చూడండి, ఫ్రేమ్ పైన అయితే కంటెంట్ ఓవర్ రైడ్ అయిపోయింది. బట్ ఇక్కడ ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఏముంది? init is invoked ఫస్ట్, దెన్ applet is newly started. తర్వాత ఫ్రేమ్ సైజ్ని చేంజ్ చేసాం కాబట్టి ఇన్నిసార్లు పెయింట్ మెథడ్ కాల్ అయింది. ఓకే, ఒకసారి ఫ్రేమ్ మనం మినిమైజ్ చేద్దాం. మినిమైజ్ చేస్తే ఏమవుతుంది? స్టాప్ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, రైట్? ఇక్కడ మీరు చూడొచ్చు, స్టాప్ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, స్టాప్ ఆన్ applet is executed. Okay, if we maximize it again, start method will be executed, right? See, either అన్నాం కదా, applet is maximized. ఈసారి మ్యాక్సిమైజ్ చేసాం కాబట్టి మళ్ళీ స్టార్ట్ మెథడ్ కాల్ అయింది. ఓకే, ఎన్నిసార్లు మినిమైజ్ చేస్తే అన్నిసార్లు స్టాప్ కాల్ అవుతుంది, ఎన్నిసార్లు మ్యాక్సిమైజ్ చేస్తే అన్నిసార్లు స్టార్ట్ మెథడ్ కాల్ అవుతుంది. ఇప్పుడు దాకా డెస్ట్రాయ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా. లెట్స్ క్లోజ్ దిస్ విండో. ఈ విండోని క్లోజ్ చేస్తే డెస్ట్రాయ్ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, మెమరీ అలొకేట్ చేసింది మొత్తం డీఅలొకేట్ అయిపోయింది appletకి. applet ఈస్ కంప్లీట్లీ క్లోజ్డ్ నౌ. ఓకే, దీస్ ఆర్ ద లైఫ్ సైకిల్ మెథడ్స్ ఆఫ్ applet. Important are graphics class object and graphics class methods, how to execute the applet class ని ఎక్స్టెండ్ చేయాలి, applet viewer తో కానీ లేదా బ్రౌజర్తో కానీ ఎగ్జిక్యూట్ చేస్తాం, అండ్ లైఫ్ సైకిల్ మెథడ్స్.